పరశురాముడు హిందూ పురాణాలలో ప్రముఖమైన అవతారాలలో ఒకరు. ఆయన విష్ణువు యొక్క 6వ అవతారంగా చెప్తారు. పరశురాముని గురించి చర్చించాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు. పరశురాముని జననం మరియు వంశవృక్షం. జమదగ్ని మహర్షి రేణుకాదేవి కుమారుడు. భృగు మహర్షి వంశానికి చెందినవాడు. పరశురాముని ఆయుధం గొడ్డలి. శివునిచే వరంగా లభించిన అమోఘమైన ఆయుధం. పరశురాముడు శివుడు భక్తుడుగా ప్రసిద్ధి. కార్తవీర్యార్జుని సంహారం. హయహయ వంశీయుడైన కార్తవీర్యార్జునుడు తన తండ్రి జమదగ్ని మహర్షిని హత్య చేయడంతో పరశురాముడు ప్రతీకారం తీర్చుకోవడం. క్షత్రియులు నాశనం. 21 సార్లు భూమిపై ఉన్న అహంకార గల క్షత్రియులను సంహరించడం. ఇది క్షత్రియులకి బ్రాహ్మణ ధర్మానికి సంబంధించిన గొప్ప సంఘటన. పరశురాముని భూమిదానం. కేరళ కొంకణ ప్రాంతాలలో సముద్రం నుండి తీసుకువచ్చిన కథ. బ్రాహ్మణులకు భూమి దానం చేసినట్లు పురాణాలు చెప్తాయి. రామాయణం మహాభారతాలలో పరశురాముడు శ్రీరాముని కౌసల్యానం పరీక్షించేందుకు రావడం. మహాభారతంలో భీష్మ ద్రోణాచార్య కర్ణులకు గురువుగా ఉండటం. పరశురాముని అమరత్వం. ఇప్పటికీ జీవించి ఉన్న మహర్షిగా కలియుగాంతం వరకు ఉండనున్న మహాత్ముడిగా భావిస్తారు. పరశురాముని ఆలయాలు మరియు విగ్రహాలు. కేరళలోని కొన్ని ప్రదేశాలలో పరశురాముని పూజించే ఆలయాలు. భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా పరశురామునికి సంబంధించిన క్షేత్రాలు ఉన్నాయి. పరశురాముని సూత్రాలు మరియు నేర్పులు. యుద్ధ విద్యలో నిపుణుడు. ధర్మ పరిరక్షణ కోసం చేసిన కృషి. పరశురాముని జయంతి. వైశాఖ శుద్ధ త్రయోదశి రోజున పరశురామ జయంతిని జరుపుకుంటారు.